హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎంఎస్ ఎక్సెల్లో ఇవాళ నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఉంచాను కదా. ఇది స్టూడెంట్స్ టైం టేబుల్ కదండి, మార్క్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఈ నెంబర్ స్టూడెంట్స్ మార్కులు ఇవి. ఓకే, ఈ సబ్జెక్ట్స్. ఓకే, ఈ సబ్జెక్ట్స్, ఈ మార్కులు, ఈ మార్క్స్ అండి. ఓకే, ఇవాళ ఏం చెప్తానంటే కండిషనల్ ఫార్మేటింగ్. ఓకే, ఫార్మేటింగ్ అంటే ఇక్కడున్న ప్రింట్ సేమ్ ఇంకోసారి ప్రింట్ చేయడం. ఓకే, ఇవాళ అదే కండిషనల్ ఫార్మేటింగ్ అని గురించి చెప్తాం. ఓకే, అది చేసే ముందు ఫస్ట్ ఇదంతా సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి, ఇంత ఉన్నది కదా, ఇదంతా సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సెలెక్షన్ చేసుకుని జూమ్ చేసా. ఓకే, ఇదంతా సెలెక్షన్ చేసుకోవాలి. కండిషనల్ ఫార్మేటింగ్. ఓకే, ఇప్పుడు హైలైట్స్ సెల్స్ రూల్స్. ఓకే, గ్రేటర్ దాన్ అని ఉన్నాయి కదా, గ్రేటర్ దాన్ అని యూజ్ చూడండి. చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా కండిషనల్ ఫార్మేటింగ్. ఓకే, యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద టచ్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే ఇప్పుడు హైలైట్స్ సెల్ రూల్స్ అని కనబడుతుంది కదా. ఇప్పుడు గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా 50 అని ఉంది కదండి, 50 తీసేయండి. ఇప్పుడు ఒక మన పాస్ మార్కులు 35 కదా. ఓకే, 35 అని క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ 35 కన్నా ఎక్కువ ఉన్నాయన్నీ బ్లింక్ అవుతున్నాయండి. ఓకే, ఇప్పుడు 35 కన్నా ఎక్కువ ఉన్నాయి వద్దు, ఒక 95 కన్నా ఎక్కువ ఉన్నాయే హైలైట్ అవ్వాలనుకోండి. 95 కన్నా హైలైట్ ఉన్నాయి, ఇదిగోండి హైలైట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 99 ఉన్న పైన హైలైట్ అవ్వాలనుకోండి, 99 పైన. ఓకే, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చండి. ఎల్లో కలర్ కావాలా, ఇదిగోండి కలర్ ఎల్లో కలర్. ఓకే, డార్క్ గ్రీన్ టెక్స్ట్. ఓకే, లైట్ అండ్ ఫిల్. ఓకే, ఇదేమో రెడ్ టెక్స్ట్, టెక్స్ట్ రెడ్ అవుతుంది. రెడ్ బోర్డర్ రెడ్ అవుతుంది. కస్టమ్ ఫార్మాట్ ఫస్ట్ ఉన్నదే బాగుంటుందండి. ఓకే, క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి హైలైట్స్ సెల్స్ రూల్స్లోనే లెస్ దాన్ చూద్దాం. అంటే 35 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ కింద కదా, అలా రెడ్ కలర్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 35. ఓకే, చూసారా ఎంత, 1 2 3 4 4 సబ్జెక్ట్స్లో ఎంతమందికి 1 2 3 4 ముగ్గురికి 4 సబ్జెక్ట్స్ పోయినాయండి. అంటే ఒక్కొక్కరికి ఒకటికి, రమ్య అనే అమ్మాయికి 2 సబ్జెక్టులు పోయినాయండి, ప్రసాద్ అనే వారికి 1 సబ్జెక్ట్ పోయింది. ఓకే, ప్రసాద్ 2 అనే వాళ్ళకి ఇంకొక సబ్జెక్ట్ పోయిందండి. ఓకే, అలా సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని మీద క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, క్యాన్సిల్. ఓకే, దీంట్లోనే హైలైట్స్ రూల్స్లోనే బిట్వీన్ అంటే 26కి 75కి మధ్యలో ఉన్నాయి హైలైట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 1 పెట్టా అనుకోండి, ఇక్కడ 10 పెట్టా అనుకోండి, 10కి దానికి ఉన్న మధ్యలోయే హైలైట్ అవుతాయండి. 10కి దానికి మధ్యలో ఉన్నాయి. ఇక్కడ 99 పెట్టా అనుకోండి, అన్నీ హైలైట్ అయిపోతాయి. 100 తప్ప 199 పెట్టాను, 99 పెట్టా అనుకోండి, 100 తప్ప అన్నీ హైలైట్ అవుతాయి. చూడండి, 100 తప్ప అన్నీ హైలైట్ అయినాయి. ఓకే, చూసారు కదా. మళ్ళీ దీంట్లో కూడా ఫార్మాట్స్ మార్చుకోవచ్చండి. ఓకే, క్యాన్సిల్. కండిషనల్ ఫార్మాటింగ్లో బిట్వీన్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్ టు, ఇప్పుడు మనం కరెక్ట్గా 50 పెట్టామనుకోండి, ఇప్పుడు కరెక్ట్గా 48 పెడతాం. ఓకే, 48 ఎక్కడ ఉన్నదో అవన్నీ హైలైట్ అవుతాయి, చూసారా. ఓకే చెప్తే అవన్నీ హైలైట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కండిషనల్ ఫార్మాట్లో ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ దట్ కంటెంట్స్, టెక్స్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ హైలైట్ అవుతాయండి. మనం ఎక్కడైనా టెక్స్ట్ ఇచ్చాం అనుకోండి, ఆ టెక్స్ట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ హైలైట్ అవుతాయండి. ఇప్పుడు తెలుగు అని ఇచ్చాం, అక్కడ హైలైట్ అయింది. ఓకే, క్యాన్సిల్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి ఇదిగోండి డేట్స్ వీటి గురించి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాప్ టు బాటమ్ రూల్స్, ఇది క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి మనం ఎక్కడైనా నెంబర్ ఇవ్వచ్చండి. ఇప్పుడు ఒక 20 ఇచ్చాం అనుకోండి, చూసారా 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అందరికీ హైలైట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 99 ఇచ్చాం అనుకోండి, 99 కన్నా 99 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు హైలైట్ అవుతాయండి. ఓకే, 99 హైలైట్ అయింది. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే
పర్సంటేజ్ ఇప్పుడు బాటమ్ 10 కన్నా బిలో ఉన్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు 7 పెట్టాం అనుకోండి, ఇక్కడ 100 పెట్టాం అనుకోండి, అన్నీ సెలెక్టింగ్ అయిపోతాయి. ఎందుకంటే 100 అండ్ దానికన్నా తక్కువే కదా అన్నీ ఉన్నాయి. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ దాంట్లోనే పర్సంటేజ్ ఉంది, ఎక్స్ బార్ ఉంది, ఇవన్నీ తర్వాత క్లాసెస్ చెప్తానండి. ఓకే, ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు 97 ఉన్నది కదా, 97కి ఇంత లెవెల్ అని ఇవ్వాలనుకోండి, ఇక్కడికి వెళ్ళండి డేటా బార్లోకి వెళ్ళి ఇదిగోండి చూడండి గ్రీన్ కలర్ చూసారా, మనం ఏం క్లిక్ చేయగలండి, దాని మీద ఇలా డ్రాగ్ చేస్తే అదే తీసుకుంటుంది. చూసుకోవచ్చండి, ఒక ప్రివ్యూ ఇస్తుంది మనకి ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు మనకైనా కలర్స్ అవి కావాలనుకోండి, దాంట్లోనే ఐకాన్స్ ఇదిగోండి, పైకి యారో కింద యారో, ఇదిగో పర్సంటేజ్. ఓకే, చూసారా, ఇదిగోండి పై చార్ట్స్ అన్నీ. ఓకే, ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఉంటానండి, బాయ్.